ఆ అయ్యని నేను ఇది కరెక్టా కాదని ఒక వివరించడానికి సమయం వచ్చింది, అడుగుతున్నాను. అంటే వాళ్ళు చెప్పింది నేను వివరిస్తాను. అయ్యగారు ఇది కరెక్టా కాదని చెప్పలేకుండా పర్లేదు, ఊరికే ఊహించుకుంటే చాలు. నడముతో భట్టాలు గట్టి శివన రీతిగా బొట్టు పెట్టి భగవతప్పులు బాగా చదివితే వానికిద్దరు లంజలు వస్తారన్నాడు మా ప్రభుడు అన్నాడు అని చెప్తాడు. అందరూ ఏమనుకుంటారు, ఈ అమ్మ జీన్స్ ప్యాంట్ వేసినాను, టీ షర్ట్ వేసినాను, నాకు పడదు, వాడి అమ్మ వాడు ఏదో పంచ కట్టుకుని నామం పెట్టుకున్న వారికి ఇద్దరు లంజలు అంటే అది కాదని సిద్ధుని అర్థం. ఏమంటాడు, నడముతో భట్టాలు గట్టి శివన రీతిగా బొట్టు పెట్టి భగవతప్పులు బాగా చదివితే వానికిద్దరు లంజలంటే పాపనయ్య. ఆకారం మమకారం వానికి మంత్రాలు. భగవతప్పులు బాగా చదువుతాడు కదా, భగవతప్పులు బాగా చదివేటప్పుడు ఆకారం మమకారం అనేది వాని దగ్గర ఉంటది కాబట్టి వానికిద్దరు లంచాలు వస్తారంటే ఇద్దరు అది అని ఎవరో వివరించింది. అది నిజమో కాదు, ఊరికే ఈరోజు అయ్యగారు దొరికారు, అడగాలంటే మాకు టైం